నరసింహారెడ్డి గారు, సో సీసీఎల్ఏకి కూడా కమిషనర్గా ఉన్న సందర్భంలో ధరణి మొత్తం ఆపరేషన్స్ అంతా అక్కడే నడిచేది. సో మొత్తం ఆ డివిజన్స్ కావచ్చు, మిగతా సెక్షన్స్ అన్నీ చూసుకుంటా ఉంటే అసలు ఎంత అవినీతి జరిగిందో ఊహకే అందని సిచ్యువేషన్ ఉందేమో అని అనిపిస్తుంది. సో ఎందుకంటే ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కావచ్చు, లేకపోతే సాదా బైనామాల విషయంలో ఎంత అవినీతి జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఇక్కడ మనం ఈ 150 ఎకరాలకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ ఏది కూడా ఎక్కడ ఆగలేదు. వీళ్ళు సేల్ డీడ్ చేసుకురు, తర్వాత ధరణి వచ్చింది, ధరణి తర్వాత మొత్తం కూడా వీళ్ళకి రికార్డ్స్ పరంగా అన్ని క్లియర్ అయినాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా సోమేష్ కుమార్ని, మీరు 6 సంవత్సరాలు రెవెన్యూ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కదా, కొత్తపల్లిలో మనం అందరం వెళ్దాం. ఎన్ని ధరణి సమస్యలు ఉన్నాయి, ఎన్ని భూ సమస్యలు ఉన్నాయి నేను చూపిస్తాను. చాలామందికి ఎక్స్టెంట్ మిస్ అది. పొద్దున పోయినటువంటి బిగ్ టీవీకి కూడా మాకు రైతు బంధు రావట్లేదు, పక్క పొలం రైతు, మాకు ధరణి పోర్టల్లో ఇప్పటివరకు ఎక్కలేదు, లేకపోతే మాకు పట్టదారి పాస్ పుస్తకం రాలేదు, మా ఎక్స్టెంట్ తగ్గిపోయింది అని గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి రైతులు, ఆ కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు కూడా ఇప్పటికీ ఆఫీస్లో పట్టి తిరుగుతున్నారు. యాచారం తహసీల్దార్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, సీసీఎల్ఏ ఆఫీస్కి. మరి నీ భూమి అయితేనేమో నీ 150 ఎకరాల భూమికి ఏ విధమైన సమస్య ఉండదు, అన్నీ కరెక్ట్గా ఉంటాయి, డిఎస్ పెండింగ్ ఉండదు, ఏ రకమైన సమస్య ఉండదు, రైతు బంధు వస్తుంది. కానీ కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన, ఆ రెవెన్యూ గ్రామానికి సంబంధించిన రైతులు 100 మంది పాస్బుక్లో పేర్లు రాక ఎక్స్టెంట్ తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారు. మీరు చేసిన నిర్వాహకం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ 18 లక్షల ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. 18 లక్షల ఎకరాల భూమి అంటే చిన్న భూమి కాదు. తర్వాత ఒక 10 లక్షల మంది ధరణి పోర్టల్లో ప్రొబిటెడ్ల పడి భూములు అమ్ముకోలేక అరిగోసబడ్డారు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఇప్పుడు కూడా దాదాపు 2,31,000 దరఖాస్తులు ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. మీరు చేసినటువంటి పుణ్యం 600 కోట్ల రూపాయలు ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ కోసం కట్టినటువంటి డబ్బులు 600 కోట్ల రూపాయలు మీ పుణ్యాన ఇప్పటికీ ప్రజలకు రిటర్న్ చేయలేకపోయారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పొరపాట్లు. ఈ పొరపాట్లన్నీ ఇలా ఉంటే సోమేష్ కుమార్ గారు ఏం చెప్తారు? ధరణి పోర్టల్ అద్భుతంగా ఉంది, అద్భుతంగా పనిచేస్తుంది, సమస్యలు ఏం లేవు, క్లిక్ అంటే బటన్ నొక్కితే అన్నీ అయిపోతాయి అని చెప్పేసారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ప్రధానంగా చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు, తర్వాత సీసీఎల్ఏ కమిషనర్గా, లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి ఈ మొత్తం రెవెన్యూకి సంబంధించిన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రధానంగా గండిపేట, షేర్లింగంపల్లి, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం, పటంచెరు, కంది ఇట్లాంటి విలువైనటువంటి ప్రాంతాల్లో, గండిపేట ఇట్లాంటి ప్రాంతాల్లో ల్యాండ్ క్లాసిఫికేషన్ మారిపోయింది. అసైన్మెంట్ భూములని పట్టా భూమిగా మార్చిరు, భూదాన భూమిని పట్టా భూమిగా మార్చిరు. ఇట్లా రకరకాలకు సంబంధించినటువంటి సీలింగ్ భూములని పట్టా భూమిగా మార్చిరు. ల్యాండ్ క్లాసిఫికేషన్ మార్చడం ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు వీరు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పెద్దలకి వీరు పోగేసుకోవడానికి ఉపయోగపడింది. ఆ భూములని ప్రొబిటెడ్లో ఉండాల్సినటువంటి భూమిని ఈరోజు కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనేమో 22A కింద ఉంటుంది భూమి, ధరణి పోర్టల్లోనేమో పట్టా భూమిగా కనిపిస్తుంది. ఇట్లా విచిత్రమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా ల్యాండ్ స్వభావాన్ని మార్చి ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకి చెందిందిగా క్రియేట్ చేయడానికి సోమేష్ కుమార్ ప్రయత్నం చేసిండు. దాని ద్వారా వచ్చిన ఫలమే ఈ అవినీతి. నరసింహారెడ్డి గారు, ఇప్పటికే రెరా ఇన్ఛార్జ్ కార్యదర్శి శివబాలకృష్ణని సస్పెండ్